ఇటీవల రిలీజ్ అయిన జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ పరువు ఏకకాలంలో సక్సెస్ అయింది. ఈ క్రమంలో టీం పరువుతో బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ మీకోసం. అందరికీ నమస్తకారం. ఏంటిది ఫిదబిత్తిరి సత్తయ్య ఫేదరాయిని లెక్కున్నాను. నిజంగానే ఫేదరాయిని నేను. ఇగో ఫొక్కలు పడ్డ అంగి. ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి. ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాక అయినా సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, పక్కఫంటి చూస్తే ఫొరఫైల్లా ఫొరఫాట్న మోడీ సార్ లెక్కనే కొడతాను. మొన్న కళ్యాణ్ మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళినాం. ఇట్లే ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి, హిందీ అమ్మాయి, ఆయన ఎవరోనమ్మా మోడీలాగా ఉన్నారంట. నేను మోడీలాగా ఉంటానంటే తెలియదు, గడ్డం చాలా పడేది. కరెక్ట్గా అన్నారు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన. అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకలా ఫరువు బాగుంది, మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే అనిపించింది. చాలా సీరియస్లా ఇంకా స్విమ్గా ఉన్నారు అందులో. అవును, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను, కొంచెం దాంట్లో స్లిమ్గా ఉన్నాను. అవును, అంటే అక్కడిక్కడ పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే. క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్. ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న ఇక కూర నీకోసం మేక కూర, చాలా కామన్. స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయ్యిండ్రు. ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర. అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది, పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్. ఇది అవును, బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా అని పాప వాళ్ళ చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి. మా యాక్చువల్ మా అని పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే, నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను షీఈస్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. నిజమే సార్. అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే. మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫల పడుతురు కదా, కూర్చొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు, కష్టపడు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు. అసలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే? ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి. ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఓకే ఓకే, అదిరిందంటాం మేము. ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి. మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫరువు అనేది జీ5లో చూస్తూనే ఉన్నారు, మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు. అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన పేరు ఏంటిది, నాయుడు ఉన్నాడు కదా, సిద్ధార్థ నాయుడా. ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కథ ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా మీరు అన్నారు, పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది. ఎవరో ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను. అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. కొంచెం ఏదన్నా
ఏదైనా చూపించగలం పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది నాకు నచ్చింది. అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు అది మంచి క్యారెక్టర్ ఇచ్చేదని మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్ చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటేనే అవస్థ ఉన్నది. ఏమైంది అది అవస్థ? నరేషన్ అగస్త్యన్న అగస్త్యన్ లేదా ఫోన్ పెద్ద అవస్థనే. ఆ ఫోన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా? కాలర్ మార్చుడు ఇటువంటివన్నీ, నెంబర్ ప్లేట్లు అట్లా ఇటువంటివన్నీ మంచి అనుభవం. మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు? దగ్గుదమ్ము ఏమంటారు సార్? సత్యగారు ఏది చెప్తుంటే బాగా మాకు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా, అదే ఊకే దమ్ము తీస్తుంటారు. అంటే డైరెక్టర్ చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్గా? స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లోలో. ఏముంటుంది అట్లా లైక్ ఆయాసం అనుకుంటా, పానిక్ అటాక్. అది టానిక్ అటాక్. అది టానిక్ కోసం వచ్చి ప్యానిక్. కానీ ఉల్టా ఫల్టా కథలు సార్. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది, హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా. మన ఫర్నీత కంచరపాలెం, మళ్ళీ ఇక్కడ పోతరాజుతోని. నేను ఎప్పుడు పోతరాజే అంట, బక్క పోతరాజు అన్నట్టు. పోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్క ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాళ్ళు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. తక్కువ పోటీలు పడతావుగా నువ్వు కూడా, కాలర పోటీలకు పోతావు కదా. కార్ రేస్ ఫార్ములా రేస్. దాన్ని ఫార్ములా అంటారా? మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో లేదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలుస్తున్నది. డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నాం, ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం. మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నాను. ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి. ఏమనుకుంటారు ఊతు? ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు, మాట్లాడరు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను. టూ అనుకోకుండా పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది. జర మీరు వేరే ఆలోచన చేయండి సార్, ఎందుకంటే మీకేం వినపడలేదు. చెప్పు పోతరాజు, ఊతు కోసం మాట్లాడు, ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి. మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్. కథం నేను బిత్తిరి, నువ్వు గజ బిత్తిరి. ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటుంది. సన్నం జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి. పిలాటిస్ వర్కౌట్. నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది. ఏంటి ఫార్ములా అంటున్నది? ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా? కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మనం 3వసారా ఇది 4వసారా కలుసు? అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. ఇట్లా 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 ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలే అనుకో, బుజ్జి దగ్గరకు పోతా నేను. అవునరా ఫర్నీత, మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క. అరటికాయ బజ్జీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా. ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినావు. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిండా డైరెక్టర్? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్ కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అనమాట. అన్నా స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏం కాదు, గిట్లనే జర్ర ఫ్లేవర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు.
అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేడు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడుడే, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది, బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను. అప్పుడే అన్నాడు అనమాట, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు, ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది నాకు. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లెక్క రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క అంటే గయ 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 ఒల్లుడు. మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో, నువ్వు టూ అంటుంది, అడ్డం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరూ అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతుందా? లగ్గమైందా? అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. అయినా కూడా ఏమైంది, ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ వేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాడు. అదొక అడ్వాంటేజ్, ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్లేదు, పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు, ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటా, అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్న ర్యాస్కర్ ఇట్లాంటివి ఒకటి మేనేజ్ చేస్తాం. అయితే టూలు చాలా పడిపోతాయి, నాకు చాలా టూలు ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా. ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది, ఇప్పుడు పిల్లలు కదా సార్, మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు. ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్, అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా? అరే ఏం చేస్తున్నారా నువ్వు, డాట్కర్ గమ్మంటే యాట్కర్ అయినవేంద్రా, ఏమవుతుందిరా మన ఫరువు అంటారా? లేదు, మా ఇంట్లో ఎప్పుడు అనలేదు. ఎందుకంటే తెలియకుండా రూట్స్, మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో. సో ఆయన బుర్ర కథలు, జమ్మి కథలు ఇవన్నీ ఉండే కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు. నీకు ఇది రాదురా, నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత బల్లారి సో దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు, ఒక 2 years ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు. ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్. ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట. నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ZEE5తోనే అనమాట. అప్పుడు టీవీ చేసేవాడిని, టీవీలో. అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేసాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే అప్పుడు నేను బీటెక్ అనమాట. సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్నా. సరే జాగ్రత్త అని అన్నారు, అంతే, దట్స్ ఇట్. తాత నుంచి వారసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏవి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు, అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఇంకో వైఫ్ కూడా ఉందా అన్నట్టు. ఎందుకంటే నేను తాతయ్య, నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఇట్లనే జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫ్ఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకన నిప్పుల దండోర లెక్కనేగా. ఇట్లా ఎక్కువ కులం అంటివా దోసుక తింటున్నదొరా, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బరాదొరా,
ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు మేమంతని వస్తువు దోసుక తింటున్నా. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్. థ్యాంక్ యూ.